నజరేయ మా జన్మానికి మాదిరి. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నిలుపుమయ మాలో నీ సిలువ స్వరూపం. నేర్పుమయ నజరేయ మా జన్మానికి మాదిరి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి. ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క అమూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు. ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నాను. ఈరోజు ధ్యానం నిమిత్తము 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనములో యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబారముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరగా రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. యేసయ్య నీ వాక్యం దగ్గరికి వస్తున్నాను. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ మాతృ దినోత్సవం నాడు అమ్మలా ప్రేమించే నీ ప్రేమను గుర్తించే భాగ్యం మాకు ఇవ్వు. అమ్మలా అర్పించే ప్రేమ మాకు గుర్తించే భాగ్యం. అమ్మలో ఉన్న ప్రేమ నీ ప్రేమను చూసే భాగ్యం. ఎవరు ఏ వేదన ఏ ఆనందం ఏ గుబులుతో నీ సన్నిధికి వచ్చారో తెలుసు. వారి హృదయాలకు కావలసిన ఆదరణ ధైర్యము ఆనంద వాక్యాలు అందించి దీవెనకరమైన ఆరాధనతో మమ్మల్ని పంపించమని నీవే కనపడు, నీవే ప్రత్యక్షపరచుకో, నీ స్వరం వినిపించు, నీవే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, మిస్టర్ మోర్గన్ అని. ఆ మోర్గన్ అనే దైవజనుడు ప్రసంగం చేస్తే 5,000 10,000 మంది వచ్చి కూర్చుంటారు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. ఈ 4 కొడుకులు కూడా గొప్ప ప్రసంగికులు అయిపోయారు, నాన్నకు మించిన ప్రసంగికులు అయిపోయారు. ఆఖరి కొడుకు ఇంకా గొప్ప ప్రసంగికుడు అయిపోయాడు. ఒక మహాసభలో మాట్లాడి బయటకు వచ్చి కారులో కూర్చున్నప్పుడు టీవీ వాళ్ళు అడుగుతారు, మీ ఇంటిలో 5 ప్రసంగికులు ఉన్నారు కదా, నాన్న ఉన్నాడు, మీరు 4 అన్నాదమ్ములు, మీ 5 చాలా గొప్ప గొప్ప ప్రసంగికులు కదా, మీలో ఎవరు గొప్ప ప్రసంగికుడు? చిన్న కొడుకుని అడుగుతాడు. మాతృదినోత్సవం నాడు వేస్తున్న ప్రశ్న. ఈ ఆఖరి కొడుకు నవ్వుతూ చెప్తాడు, మా అమ్మ గొప్ప ప్రసంగికులు, మా అమ్మ. నా ప్రియమైన సంగమా, ఎవరు ఎలాంటి గొప్ప యోధులుగా మారినా కానీ
అమ్మ అమూల్యమైన ప్రేమే గొప్పవారుగా మారుతారు. మా అమ్మ గొప్ప ప్రసంగికి. ఈరోజు తల్లులారా, ఈ మదర్స్ డే, నా మాతృ దినోత్సవం నాడు ఎవరు గొప్పవారు మీ ఇంటిలో, ఎవరు గొప్ప ప్రసంగికులు మీ ఇంటిలో? అమూల్యమైన ప్రేమ, ఈ అమూల్యమైన ప్రేమ దగ్గర నీకు దేవుడే మాదిరి. ఒకవేళ నీ ప్రేమ ఎంత గొప్ప అమూల్యమైందంటే నీకు బిడ్డ లేకపోవచ్చు, కానీ నీవు ఒక అమ్మలా నీ అమూల్యమైన ప్రేమను చూపించవచ్చు. మనం చాలాసార్లు పౌలు పౌలు అంటాం, భక్తుడైన పౌలు కదా. ఈ భక్తుడైన పౌలుకి పెళ్ళి అవ్వలేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, కానీ గొప్ప ప్రసంగికుడు, సంఘాలు స్థాపించిన గొప్ప మిషనరీ. సింగిల్, పౌలు ఈజ్ ఎ సింగిల్, ఒంటరి, బ్యాచిలర్. కానీ తాను ఉత్తరం రాసినప్పుడు తెస్సలోనిక సంఘంలో ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, స్తన్యము ఇచ్చు తల్లి తన బిడ్డలను గౌరవించే తల్లిగా, నేను సింగిల్గా బ్యాచులర్గా మీ మధ్య పాస్టర్గా ఉంటున్నా, పాలిచ్చే తల్లి తన బిడ్డల్ని ఎలా గౌరవిస్తాదో, ఎలా లాలిస్తాదో, అలాగునే మీ మధ్య నేను ఒక బిడ్డల సాధువు వలె, అనగా ఒక శిశువు వలె మీ మధ్య సేవ చేస్తున్నాను. ఏ గ్రేట్ భక్తుడైన పౌలు ఆ ప్రేమను, అమూల్యమైన ప్రేమ, బ్యాచులర్గా సింగిల్గా సేవ చేస్తూ తాను పోల్చుకుంది ఏమిటంటే, నేను మీ మధ్య పాలిచ్చే తల్లి తన బిడ్డల్ని గౌరవించినట్టుగా నేనును మిమ్మల్ని గౌరవిస్తూ ప్రేమిస్తూ మీ మధ్య నేను ఒక పసిబిడ్డ వలె మారిపోయాను. సాధువు వలె, శిశువు వలె, చైల్డ్ వలె, ఇన్ఫెంట్ వలె. నా ప్రియమైన సంగమా, అందుకే దేవుడు అనేది ఒక పురుష పదము మాత్రమే కాదు. అందులో తల్లి ప్రేమ ఉంది, అందులో నాన్న ప్రేమ ఉంది. ఆ ప్రేమ అమూల్యమైంది. ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎలాగ రుణపడి ఉన్నావు? అమ్మను కలిగిన తల్లిగా. అమ్మ లేకుండా నువ్వు లేవు. పౌలు భక్తుడు వలె నీ స్థానంలో తల్లి ప్రేమ అమూల్యమైన, ప్రెషియస్, రెస్పెక్టబుల్, గౌరవం అని రాస్తాడు. అందులో నాకు చాలా నచ్చింది. అమ్మ పాలిచ్చే తల్లి తన బిడ్డను గౌరవించినట్టుగా తాను కూడా సంఘములో ఒక సేవకుడిగా చలామణి అయిపోయాను. పేరెంట్స్, ఈరోజు ప్రసంగం మాతృదినోత్సవం కాబట్టి తల్లుల కోసమే అనుకోకండి, లేక మీ ప్రక్కనున్న తల్లి కోసం అనుకోకండి. తండ్రిగా, భర్తగా కూడా దేవుని ప్రేమ, తల్లి ప్రేమ మీలో నుంచి బయటికి రావాలి. పురుషుడు అయినా సరే అమ్మ ప్రేమ బయటికి రావాలి. దేవుడు సృష్టించినది అంతయు ఉన్నది అంటే అది చాలా విలువైనది. దేవుని సృష్టి, ఆ విలువైన సృష్టి ఎక్కడ పొదిగించబడ్డాది, ఎందులో ఉంది అంటే ఆ దేవుని యొక్క సంపూర్ణమైన సృష్టి అమ్మలో ఉంది, అమ్మ ప్రేమలో ఉంది. దేవుడు ఎంత గొప్ప సౌందర్యమైన సృష్టిని సృష్టించాడో ఆ సృష్టిని నువ్వు చూడాలంటే పొదిగి ఉన్న అమ్మ గుండెల్లోకి వెళ్ళండి. అమ్మ ప్రేమ చాలా చాలా అమూల్యమైనది. అమ్మ ప్రేమ అమూల్యమైనది మాత్రమే కాదు, అమ్మ ప్రేమ అర్పితమైనది. అర్పితమైనది, సాక్రిఫిషియల్ అంటారు. అయ్యా కుమార్తెకు రిస్పా ఇక్కడ వస్తుంది. తాను విధవరాలైపోయినా రాజావు కుమారుడి యొక్క భార్యగా పరిణగించబడుచు, అవమానపరచబడుచు, ఉపపత్ని అనే ముద్ర వేయించుకున్న దేశం కోసం,
దావీదు మహారాజు దేవుని సన్నిధిలో అడిగిన ప్రశ్నకు జవాబు తన కొడుకులే అవ్వాలి అనుకుంటే తన కొడుకుల్ని ఉరివేయడానికి అర్పించేసింది. తన మనవుల్ని ఉరివేయడానికి అర్పించేసింది. తన కూతురు కొడుకుల్ని మనవుల్ని అర్పించేసింది. అమ్మ ప్రేమ చాలా అర్పితమైనది. అది చాలా దూరం వెళ్తుందండి. ఎంత దూరమైన వెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తే అయ్యా కుమార్తెకు రిస్పా, ఆమె ఒకనాడు ఒక తల్లిదండ్రుల కూతురు, సౌలు ఉపపత్ని, ఒక ఇంటికి భార్య, తల్లి, సంతతి కలిగిన అమ్మ. వీటన్నిటిని త్యాగం చేసేసి తన భర్త శాపకరమైన పని చేశాడు, పాపము చేశాడు, తన బిడ్డల తండ్రి తప్పు చేశాడు, పాపము చేశాడు, తన బిడ్డల తండ్రి, అవసరమైతే దానికి ప్రాయశ్చిత్తముగా ఆ బిడ్డలనే అర్పించాలంటే అర్పించేస్తాను. ఎంత దూరమైన వెళతాది అమ్మ ప్రేమ. మానవుల కొరకు దేవుడు తన ప్రియ కుమారుని అర్పించాడు అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు లోకమును అమ్మలా ఎంతో ప్రేమించెను, ఎంతో దూరం వెళ్ళిపోయాడండి. తన కొడుకునిచ్చేశాడు, కల్వరులో కళేబారముగా మార్చాడు. ఎండకు వానకు గాలికి తడిసేలా చూసి ఎంత దూరమైన వెళ్ళిపోయాడు. ఆ కళేబారాన్ని దించి గొయ్యిలో దించడానికి అనుమతి ఇచ్చింది ఆ ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే అది అర్పితమైనది, సాక్రిఫిషియల్. అమ్మ ప్రేమ ఎంత దూరమైనా వెళ్తాది, ఎంత దూరమైనా వెళ్తాది. ఒక గొప్ప క్రీడాకారుడు ఒలింపిక్స్లో బలముగా ఉండి సింహం వలె పోరాడతాడు, పులిలా వేగంగా పరిగెడతాడు, కండరాలు, యవనస్తుడు, చాలా అందంగా ఉంటాడు. అతన్ని గమనిస్తే ఆటలో కానీ జిమ్లో కానీ ఎవరైనా సరే భయపడాలి, అలాగే ఆకర్షితులు అవ్వాలి. అతని మస్కిల్స్కి, అతని రంగుకి. ఎంత అందగాడో, అంత బలమైన వాడు, అంత పట్టుదల కలిగిన వాడు. కానీ అతడు ఆరాధనలకి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడో తెలుసా? స్త్రీల సహవాసంలోకి వెళ్ళి వెనకాల కూర్చుంటాడు, వాళ్ళని పలకరిస్తాడు ఏమైనా సహాయం చేయాలా అని. ఆ యవనస్తుడు పిక్నిక్లో ఎక్కడైనా అమ్మాయిలు కనబడితే వాళ్ళని గౌరవించి పలకరిస్తాడు. భయపడకే, నేను తీసుకెళ్తాను ఇంటికని క్షేమంగా ఆ పిల్లలను, అమ్మాయిల్ని క్షేమంగా తీసుకెళ్తాడు. అందగాడు, ఆరోగ్యమైన వాడు, ఎథ్లీట్స్, క్రీడాకారుడు, స్త్రీల సహవాసము, యవనస్తుల కూడికలో చాలా గౌరవిస్తాడు అమ్మాయిల్ని. అందరూ ఆశ్చర్యపోయారు. పాస్టర్ గారు అడిగారు, నాయనా స్కాట్, ఎలా నువ్వు ఎందుకు అంత వీరుడిగా ఉంటావు, అంత ఆకర్షణీయంగా ఉంటావు? నిన్ను ఆటల పోటీలో చూస్తే భయమేస్తుంది, సింహంలాగా పోరాడతావు, పులిలా పరిగెడతావు వేగంగా, కానీ సంఘంలో చాలా సాధువుగా ఉంటావు, నమ్రతగాను, అందరితో ప్రేమగా ఉంటావు. ఏమిటి కారణం అంటే అప్పుడు తన జేబులో నుంచి అమ్మ ఫోటో తీస్తాడు. ఇది మా అమ్మ, మా నాన్న చెప్పాడు. నేను పుట్టే సమయంలో డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు, అయ్యా నీ భార్య బ్రతకాలంటే గర్భంలో ఉన్న మీ బిడ్డ చంపేయాలి, నీ బిడ్డ బ్రతకాలంటే బ్రతుకున్న నీ భార్యను చంపేయాలి, ఎవరో ఒకరు చనిపోవాలి. ఎవరు చనిపోవాలి అనే ఆలోచనలో నాన్న ఏడుస్తూ మౌనంగా ఉన్నప్పుడు అమ్మ ఆ మాటలు వింది. మా నాన్న చెప్పాడు, మా అమ్మ మా నాన్నను పిలిచాడు, పెదాల దగ్గర తన చెవులు పెట్టమంది. నాన్న అమ్మ పెదాల దగ్గర పెట్టింది. అమ్మ చనిపోయే స్థితిలో ఉంది, పురిటి నొప్పులతో.
నా బిడ్డను బ్రతకనివ్వండి, నన్ను చనిపోనివ్వండి అందట. ఆ మాట మీద నేను బ్రతికి భూమి మీద పడ్డాను. మా అమ్మ భూస్థాపన చేయబడ్డది. అప్పటి నుంచి అందరిలో అమ్మనే చూస్తాను. వాళ్ళు చనిపోతూ నన్ను బ్రతికించారు. వాళ్ళ ప్రాణం, అమ్మ బంధం ఉందే, పేగు బంధం. బాబుని, కొడుకుని, కూతుర్ని భూస్థాపన చేసిన ఈ పేగు బంధం మాత్రం తెగిపోదు. అది బాబు, కొడుకు పసిబిడ్డగా చనిపోయినా, యవన బిడ్డగా, చేతికి అందిన బిడ్డగా చనిపోయినా ఆ బిడ్డ బంధం మాత్రం చనిపోదు. అమ్మ ప్రేమ త్యాగపూర్వకమైంది. అదే రిస్పా చేసింది. ఎంత చేసిందంటే తాను గోనె బట్ట తెచ్చి తన కొడుకుల శవాల దగ్గర పరిచి అక్కడే కర్రతో కూర్చుని ఆ కొడుకుల మీద ఆకాశ పక్షులు వాలకుండా వాటి మీద, శవాల మీద అక్కడే కేకలు వేస్తుంది. అక్కడే చూ చూ అంటుంది. ఎవరి కోసం అంటే నిర్జీవమైపోయి వేలాడిపోయిన తన కొడుకుల శవం మీద ఒక్క రాంబందు వేలాడకూడదు, ఒక్క గెద్ద ఆలకూడదు, అవి పీకకూడదు. నా కొడుకు శవము విలువైనది, నా కొడుకు కళేబరము నా గుండెలకు విలువైనది. నేను నా కొడుకుల మీద ఏ డేగా గాని, ఏ గెద్ద గాని, ఏ రాబందును గాని వేలాడనీయను. ఏమిటి అమ్మ ప్రేమ ఎంత అర్పితమైంది. ప్రియమైన కొడుకులారా, మీరు ఎంత ఆధ్యాత్మికముగా కళేబారాలకు ఉన్నా, స్పిరిచువల్గా మీరు నిర్జీవమైన శవాలుగా ఉన్నా, మీ అమ్మకు మీరు కొడుకులు, కూతుర్లే. అందరూ చూడొచ్చు, రిస్పా నీ భర్త శాపగ్రస్తుడు, నీ కొడుకులు శాపగ్రస్తులు. శాపగ్రస్తుడైన వాని యొక్క భార్యవు నీవు, శాపగ్రస్తుడైన కొడుకుల యొక్క తల్లివు నీవు. నో మేటర్, తల్లి ప్రేమ ఎంత దూరమైనా వెళ్తుంది. వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళు గౌరవముగా సమాధి చేయబడాలి, వాళ్ళు గౌరవించబడాలి. కిషోర్ సౌలు యొక్క నాన్న ప్రక్కన, వాళ్ళ తాతగారి ప్రక్కన సమాధి చేయబడాలి. అంతవరకు ఏ రాబందు ముట్టుకోకూడదు, ఏ అడవి మృగము తాకకూడదు. నా కొడుకులు నాకు విలువైన వారు. దేవుని ప్రేమ కూడా అంతే. మనం ఇంకాను పాపులమై ఉండగా, మనం ఇంకాను శత్రువులమై ఉండగా, దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఇచ్చి సమాధానపరిచెను. గాడ్స్ లవ్ ఇస్ ఎ మదర్లీ లవ్. తల్లి ప్రేమ అర్పితమైంది. ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. 6 మాసాలు చచ్చిపోయి శవమై వేలాడుతున్న కొడుకుల దగ్గర ఆ యొక్క దుప్పటి పరిచి, గోని బట్ట, చేతిని ఏ కర్ర పట్టుకుందో తెలియదు, ఏ కేకలు వేస్తుందో తెలియదు, ఏ బ్రాహ్మణుని తోలుతుందో తెలియదు, ఏ మృగము వచ్చి తన కొడుకి కాలు పీకకుండా మీద పడి ఆ గొంతుకుని కరవకుండా కాపాడుతుందో తెలియదు. బట్ 6 మాసాలు కాపాడుతూనే ఉంది. టైం పెట్టుకోలేదు ఇంతకాలం కాపాడుతాను అని. ఆమె కాపాడుతూనే ఉంది, దుప్పటి వేస్తూనే ఉంది. వేలాడుతున్న కొడుకుల మీద రాబందులు పడకుండానే కాపాడుతుంది. ఎంత దూరమైనా వెళ్తుంది తల్లి ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ. ఆ ప్రేమ దగ్గర రిస్పా ప్రతిరూపముగా నిలబడ్డాది. నా ప్రియమైన సంగమా, దేవుని దయ వలన మన బిడ్డలు శవాలు కాలేదు, మన బిడ్డలు కళేబారాలుగా మారలేదు, మన బిడ్డలు ఇంకా నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళలేదు. ఇంకా బ్రతికుండగానే చనిపోయిన కళేబారాలైన తన కొడుకుల కోసం అంత వేదన, అంత తపన, అంత ఆరాటన, తన బిడ్డల్ని శవాల్ని కాపాడాలనుకుని రిస్పా ప్రయత్నాలు చేస్తుంటే, బ్రతికున్న మన కొడుకుల్ని, కూతుల్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాము. అర్థమైందా? రిస్పా తపన
మన అందరి హృదయంలో నుంచి బయటికి రావాలి. రిస్పా ఏ రాబందులు పడకుండా వాలకుండా ఎలా కాపాడిందో మన కొడుకులు మన కూతురు మీద ఈ లోకమనే రాబందులు పడకుండా కాపాడండి. అది కొన్నిసార్లు మనకు అవమానంగానే ఉండవచ్చు. మన బిడ్డల గురించి కొన్ని బ్యాడ్ న్యూస్, బ్యాడ్ క్యారెక్టర్ వార్తలు రావచ్చు, ఏలెత్తి చూపించవచ్చు. వాళ్ళు సమాజం దృష్టిలో వేలెత్తి చూపించినా నీవు మాత్రం వాళ్ళకి అమ్మవే, నీవు వాళ్ళకి నాన్నవే. నీ గోనె బట్ట పరుచు, నీ మోకాలు ఆనించు. నీ బిడ్డలు ఇంకా బ్రతికే ఉన్నారు, దేవునికి స్తోత్రం. వాళ్ళు నాశనము కాలేదు, వాళ్ళు నరకానికి వెళ్ళలేదు, వాళ్ళు కలేబారలుగా అవ్వలేదు, ఈ ప్రపంచ సిస్టమ్కి ఆహుతి అవ్వలేదు. దేశంలో ఇంకా బ్రతికే ఉన్నారు, నీ ఇంటిలో ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు బ్రతికుండగా ఒకవేళ ఆధ్యాత్మికముగా నిర్జీవముగా కనబడుతున్నారా? లుక్ ఇన్ టు దేర్ ఫ్యూచర్. వాళ్ళ కోసం నీ దుప్పటి, నీ చాపవే, ప్రార్థించు, ప్రార్థించు. రిస్పా చాలా దూరం వెళ్ళింది, అర్పించేసింది తన పరువు, తన ప్రతిష్ట అన్నీ. చివరికి బైబిల్ ఎలా ముగించబడుతుందంటే, దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. బ్యూటిఫుల్. అందుకే చెప్తాను, అమ్మ ప్రేమ అమూల్యమైంది, అమ్మ ప్రేమ అర్పితమైంది. అందుకే చెప్తాను, అమ్మ ప్రేమ ఆశీర్వాదకరమైనది. చప్పట్లు కొడదామా అమ్మకి? అమ్మ ప్రేమ ఆశీర్వాదకరమైనది. ఆమె ప్రార్థనలు నాకు ఆశీర్వాదం, ఆమె చదివిన బైబిల్ నాకు ఆశీర్వాదం, ఆమె ఇచ్చిన సాక్ష్యం నాకు ఆశీర్వాదం, ఆమె శ్రమ నాకు ఆశీర్వాదం. రిస్పా కలేబారాలుగా ఉన్న కొడుకులు, అవమానకరముగా వేలాడుతున్న కొడుకుల కోసం ఆమె దుప్పటి పరిచి అక్కడ రాత్రింపగలు ఆ కలేబారాల శవాల్ని కాపాడుతుందని దావీదు విన్నాడట. దావీదు విని వెంటనే కబురు పెట్టాడు. ఎక్కడెక్కడో చెదిరిపోయిన సౌలు ఎముకలు తండి, ఎక్కడెక్కడో చెదిరిపోయిన సౌలు కొడుకు యోనాతాను ఎముకలను తీసుకురండి. ఇప్పుడు నడివీధిలో సాక్ష్యముగా శాపగ్రస్తులుగా వేలాడుచున్న రిస్పా కొడుకులను తీసుకురండి, ఆ శవాల్ని మోసుకురండి. వాళ్ళందరినీ వాళ్ళ తాతగారు కీషు సమాధి ప్రక్కన నేను సమాధి చేస్తాను. రిస్పా చేసిన త్యాగం తన కుటుంబం గౌరవాన్ని పెంచింది, తన దేశం మీద ఉన్న శాపాన్ని తొలగించింది. దావీదు అలాగు చేసిన తర్వాత దావీదు ఇంకా ప్రార్థన చేయుచుండగా దావీదు మనవిని దేవుడు ఆలకించాడు. దేశములో 3 సంవత్సరం నుంచి విడవకుండా ఉన్న కరువుని తొలగించాడు. కారణం దావీదు కాదు, గిబిలేయులు కాదు, ఈ సైనికులు కాదు. కారణం ఎవరో తెలుసా? ఒక తల్లి, అయ్యా కుమార్తెయగు రిస్పా, ఆమె తపన, ఆమె యొక్క ఆరాటం, ఆమె త్యాగం దావీదు విన్నాడు. తన బిడ్డల్ని కనీసం ఉరి తీయకుండా కాపాడలేకపోయింది, కానీ ఆమె బంధం తెగలేదు, ఆమె ఇచ్చే గౌరవం ఆగిపోలేదు. చివరికి తన భర్త గౌరవం సౌలు, తన కొడుకుల గౌరవం యోనాతాను, ఎక్కడో శవాలైపోయిన వాళ్ళని తెప్పించింది మరలా, ఎక్కడో వేలాడుచున్న కొడుకుల శవాలను తెప్పించింది. తన తాతగారి సమాధి పక్కన గౌరవముగా రాతి పలక నిలబెట్టింది. నా ప్రియమైన సంగమా, ఈరోజు ఈ మాతృ దినోత్సవం నాడు నీ ప్రార్థనలు నీ కుటుంబానికే కాదు, దేశంలో ఉన్న కరువు తొలగిపోతుంది.
ఆర్థిక కరువు తొలగిపోతుంది, అశాంతి తొలగిపోతుంది, ఆరోగ్యం అనే కరువు తొలగిపోతుంది. ఈ కరువులన్నీ పోయి నీ బిడ్డలు క్షేమముగా ఉంటారు, మన దేశము క్షేమముగా ఉంటుంది, మన ప్రజలు క్షేమముగా ఉంటారు, మన వీధి క్షేమముగా ఉంటుంది. రిస్పా ప్రాకులాట ప్రార్థనా జీవితం మనం పెట్టుకుందాం. ఎంత దూరమైన తల్లి ప్రేమ వెళ్తుంది. యేసయ్య, నీ ప్రియబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు. నీ వాక్యము సజీవమైనది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా. నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము వారి హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలు మా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి. అందుకే ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాను. ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు. ఈ సమయాన ప్రభా, జ్వరము, దగ్గు, ఆయాసము, ఊపిరి పీల్చలేని పరిస్థితి, గుండెపోటు, బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాం. ప్రతి ఇన్ఫెక్షన్, శరీరములో రుగ్మత, క్రిములను యేసు నామమున లయపరచుచున్నాము. అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు. ఈ మాట ప్రభువా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము. ఏ రకమైన అప్పులు, బాధలు, వడ్డీలు, అవమానాలు, ఓ ప్రభువా, నెలసరి ఆదాయము సకములోనే అయిపోయి అవస్థలు పడుచున్న అనేకమైన కుటుంబాలు, రాబోయే దినములు ఎలాగుంటాయని బాధపడుచున్న బిడ్డలు నీ చేతిలో పెట్టుచున్నామయ్యా. ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించుము ప్రభా. హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎయిడ్స్, క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఏ రకమైన వ్యాధులతో బాధపడుతూ మా రోగము గురించి చెప్పలేదే అని అనుకుంటే యేసయ్య నీవు ప్రత్యక్షమై వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచుము. ఏ రుగ్మతలో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు. ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ చికాకులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేయుచున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు పక్షపాతి కాదు. ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు. యేసయ్యా, నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును, ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదా తోడై ఉండునుగాక. ఆమేన్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కెఆర్ సింగ్, నేర్పుమయ నజరయ UCIM సెంటర్, కొత్త పరదేశపాలెం, విశాఖపట్నం 531163, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్ నంబర్స్ 9440131297 మరియు రెండవది 8500734777.